భగవన్నామంలో ముగించేద్దాం ఈరోజు జరిగింది. రేపు మధ్యాహ్నం కూడా మళ్ళీ ఇలాగే 2 గంటల నుండి 3:30 గంటల వరకు 1 గంటన్నర నామసంగీతం జరుగుతుంది. సీతారామయ్య శ్రీపాదాలు ఆశ్రయించి ధన్యురాలైన ఒక తల్లి, మన సమాజంలో పాప తల్లి అని మనం పిలుచుకుంటాం. ఆ తల్లి రేపు సంకీర్తన చేస్తారు, నిత్య సంకీర్తన. ఇదే విధంగా అందరూ వచ్చి అందులో పాల్గొని ధరించాల్సిందిగా ప్రత్యేకంగా నిర్ణయిస్తున్నాం. రేపు ఉదయం ఒక విశిష్టమైన కార్యక్రమం ఉంది. ఒక మంచి కావ్యం, అంతర్మదనమైన కావ్యం రేపు ఉదయం ఇక్కడ ఆవిష్కరింపబడుతుంది. దాని గురించి కొంత వివరింపబడుతుంది. ఉదయం 9 గంటల నుండి కార్యక్రమం ప్రారంభం. 9-11 మధ్యలో మొత్తం కార్యక్రమం అవుతుంది. కాసేపు నేను మాట్లాడుతున్నాం. ఇంకా కొంతమంది మిత్రులు, మా గురువాడి గౌతమరావు గారు, కోయల సంతకుమారాచార్య రచించినటువంటి గ్రంథాన్ని వారు, తరువాత ఈ లక్ష్మణమూర్తి గారని చాలా గొప్ప పండితులుగా ఇతరమైన మంది వస్తారు. కోయల సంతకుమారాచార్య అంటే ఆయన అముక ఉదయుడు, విద్యానిధి, వినయ వివేక పూర్ణుడు, ఇన్ని ఉపకారాలు